హాయ్ ఫ్రెండ్స్, నాగండి. చాలా మంది బెస్ట్ మొబైల్స్ అండర్ 30K అన్నారు, వీడియో చేశాను, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బెస్ట్ మొబైల్స్ అండర్ 20K అండ్ 25K ఏమైనా ఉన్నాయని చెప్తున్నారు. మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి మన అకౌంట్ ని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. అండర్ 25K లో మంచి మొబైల్ అయితే చెప్పమంటున్నారు. సో సామ్సంగ్ లాంటి మంచి బ్రాండ్ లో నాకు మంచి మొబైల్స్ అయితే కనబడ్డాయి. 2 మొబైల్స్ కనబడ్డాయి. అండర్ 20K లో అనుకుంటే మాత్రం మీకు సామ్సంగ్ F36 ఆర్ M36 తీసుకోవచ్చు. ఇది మీకు ఎగ్జినోస్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K ఫుటేజెస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. NFC లాంటి ట్యాప్ అండ్ పే ఫీచర్స్ కూడా చూడడానికి ఉంటాయి. స్ట్రిక్ట్లీ అండర్ 25K లో అనుకుంటే మాత్రం సామ్సంగ్ నుంచి M47 అయితే ఉంది. ఇది రీసెంట్ గా లాంచ్ అయింది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 One UI 8.5 తో రన్ అవుతుంది. సో ఇది మీకు ఎందుకు స్పెషల్ ఫోన్ అంటే స్ట్రిక్ట్లీ అండర్ 25K బడ్జెట్ లో లాంగ్ రన్ లో మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ సామ్సంగ్ M47 వర్త్ అని చెప్తాను. ఎందుకంటే అసలే ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు భయంకరంగా పెరిగిపోతున్న టైంలో, ఇలాంటి టైంలో వాళ్ళు LPDDR5X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు. మీకు సామ్సంగ్ లాంటి బ్రాండ్ లో అండర్ 25K లో లాంగ్ రన్ కి ఏకైక మొబైల్ ఇది ఒక్కటే ఉంది. ప్రాసెసర్ చూసుకున్నా సరే ఈసారి వీళ్ళు ఎగ్జినోస్ మీడియాటెక్ ప్రాసెసర్ అయితే కాదు, స్నాప్డ్రాగన్ వేరియంట్ కి అయితే వెళ్ళారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్. బ్యాటరీ చూసుకున్నా సరే మీకు 1000 mAh బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ 5000 mAh బ్యాటరీ కాదు, 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. చార్జర్ అయితే ఆబ్వియస్లీ మీకు బాక్స్ లో రాదు, సపరేట్ గా కొనుక్కోవాలి. గేమ్స్ అప్పుడప్పుడు ఆడుకుంటా అంటే ఓకే, కానీ అలా అని చెప్పి కంప్లీట్ గా గేమింగ్ అయితే పనికిరాదు. ఈ సామ్సంగ్ M47 లో బ్యాక్ కెమెరా యూజ్ చేసుకొని 4K ఫుటేజ్ రికార్డ్ చేసుకోవచ్చు, కానీ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాత్రం 1080p వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 12 MP. అలా అని చెప్పి తీసి పడేసే కెమెరా అయితే కాదు, 12 MP తో మంచి ఫోటోస్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఈ సామ్సంగ్ M47 ఎవరికి సెట్ అవుతుంది అంటే మాత్రం స్ట్రిక్ట్లీ బడ్జెట్ అండర్ 25K లో లాంగ్ రన్ కి మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని సామ్సంగ్ M47 అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ సామ్సంగ్ లో బెస్ట్ థింగ్ ఏదైనా చెప్పుకోవడానికి ఏదైనా ఉందంటే మాత్రం One UI అని చెప్పేసుకోవచ్చు. అండ్ ఇంకా అలానే సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేస్ చాలా బాగుంటాయి. సో పర్టికులర్ సామ్సంగ్ లాంటి బ్రాండ్ లోనే మంచి మొబైల్స్ కావాలి 22-25K లో అనుకుంటే మాత్రం ఇప్పుడు వరకు చెప్పాను కదా, ఈ మొబైల్స్ అయితే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియో ఎవరు ట్యాగ్ చేయాలో అర్థమైంది కదా. పర్టికులర్ సామ్సంగ్ లాంటి బ్రాండ్ లోనే బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ అండర్ 22-25K లో ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ట్యాగ్ చేయండి. లైక్ చేసి అకౌంట్ ని ఫాలో అవడం మర్చిపోకండి.